నమస్తే మిత్రులారా, నేను మిస్టర్ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, బోరు లేదా బావి తవ్వించాలంటే ఎవరి అనుమతులను తీసుకోవాలి? సో మిత్రులారా, మన రాష్ట్రంలో వాల్టా యాక్ట్ 2002 అనే చట్టం అమలు ఉన్నది. ఇదే చట్టం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చింది కాబట్టి అటు ఆంధ్రప్రదేశ్లోను ఇటు తెలంగాణలోను అమలు అవుతున్నది. అయితే ఏదైనా ఒక పొలంలో ఒక బోరును వేయించాలన్నా లేదా ఒక బావిని త్రవ్వించాలన్నా డిస్టెన్స్ అనేది చట్ట ప్రకారంగా 250 మీటర్ల దూరం అనేది ఉండాలి అని నిబంధన. అయితే ఒకవేళ మనము కనుక రెసిడెన్షియల్ జోన్లో బోర్ను వేయాలంటే అది గ్రామీణ ప్రాంతమైనా లేదా నగర ప్రాంతం అయితే నగర ప్రాంతాలలో మున్సిపల్ ఆఫీసర్లకు అప్లికేషన్ పెట్టుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఫారం 2 కింద గ్రామ రెవెన్యూ అధికారికి ఒక అప్లికేషన్ను పెట్టుకోవాలి. ఆ గ్రామ రెవెన్యూ అధికారి ఎంఆర్ఓ గారికి 2 లేదా 3 రోజుల లోపు మనము ఏ దరఖాస్తు అయితే చేశామో ఆ దరఖాస్తు ఫారం 2ని ఎంఆర్ఓ గారికి పంపిస్తారు. ఎంఆర్ఓ గారు దానిని పరిశీలన చేసి మనకు అనుమతి ఇవ్వడమా లేదా నిరాకరణ చేయడమా అనేది చేస్తారు. సో చట్టబద్ధంగా మాత్రము ఒక బోరికి మరొక బోరికి మధ్య 250 మీటర్ల తేడా ఉంటేనే అనుమతి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే వాల్టా చట్టం 2002 ప్రకారంగా భూగర్భ జల వనరులను కాపాడే బాధ్యత ప్రభుత్వ అధికారులపైన ఉంది. కాబట్టి చట్టంలోని నిబంధనలను, చట్టంలోని సెక్షన్లను చట్ట ప్రకారంగా మాత్రమే అనుమతి ఇవ్వాలనేది చట్టం చెప్పే సారాంశము. సో మిత్రులారా, ఈ పర్మిషన్ తీసుకోవడానికి నామమాత్రపు రూపాయలు మాత్రమే, 50 రూపాయలు లేదా 100 రూపాయలు మాత్రమే దరఖాస్తులో భాగంగా చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలాంటి అంశాలు మీకు అర్థమయ్యే భాషలో వివరించడానికి చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే పుస్తకాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ పుస్తకం ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియం అందుబాటులో ఉంది. ఈ పుస్తకం కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.